hallelujah, 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 hallelujah. వికరగా ప్రవహిస్తున్న 26వ సంవత్సరంలో కలుగు పెట్టిన దేవుని కొన్ని 60 సంవత్సరాలు తిరిగి రాకుండా ఆశీర్వాదేది మీదకి రాకుండా దేవాతి దేవుని కన్నీరు తుడిచివాడని దేవుని ప్రభుని అడుగుగా జ్ఞాపకాలయా శోధన కలిగించడయా వారములు తీర్చడయా అడుగుగా అనారోగ్యం కలిగించడయా కుటుంబానికి శాంతి సమాధానం దయచేయడయా అడుగుగా హల్లెలూయా 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 యేసునికి స్తోత్రం హల్లెలూయా 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 అసమానుడైన వాడు అవమాన పరచడు నిన్ను ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివాడు నిన్ను అసమానుడైన వాడు అవమాన పరచడు నిన్ను ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివాడు నిన్ను తన కార్యములెన్నో నీకై చేసినవాడు కష్టకాలమందుని చేయి విడుచునా అసాధ్యములెన్నో దాటించిన నాదుడు జమలో నిన్ను దాటిపోవునా నీయోను దేవుడే నిన్ను సిగ్గుపడనివ్వడు కనికరాపుదుడే నీ కన్నీరు తుడుచుడు నీయోను దేవుడే కనికరాపునుడే నీ కన్నీరు తుడుచుడు అసమానుడైన వాడు అవమాన పరచడు నిన్ను ఓటమి ఎరుగని మన దేవుడు నిన్ను అగ్నిగుండములో నెట్టివేసిన సింహాల నోటికి నిన్ను అప్పగించిన శత్రువుని స్థితి చూసి అతిశయపడుతున్నా సింహాలని ఎదుట మృంగివేయదలచిన ఎత్తివేసిన సింహాల నోటికి నిన్నప్పగించిన శత్రువుని స్థితి చూసి అతిశయపడుతున్నా సింహాలని ఎదుట మృంగివేయదలచిన నాకు ఏల శ్రమలంటూ కృంగిపోకుమా నేను చూడు యేసుని అగ్నిలో నిలచెను నీకై నాకు ఏల శ్రమలంటూ కృంగిపోకుమా నేను చూడు యేసుని అగ్నిలో నిలచెను నీకై శత్రువు చేతికి నిన్నప్పగించడు
తలచును సియోను దేవుడే కనికరాపురుడే కన్నీరు తుడుచును అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను ఓటమి ఎరుగని మన దేవుడు పరిస్థితులన్నీ జారిపోయినా ఎంతగానో శ్రమపడినా ఫలితమే లేకున్నా అనుకున్నవన్నీ దూరమైపోయినా మంచి రోజు వస్తాయని నిరీక్షణే లేకున్నా పరిస్థితులన్నీ జారిపోయినా ఫలితమే లేకున్నా అనుకున్నవన్నీ దూరమైపోయినా మంచి రోజులు వస్తాయని నిరీక్షణే లేకున్నా మారని తలరాతని దిగులు పడకుమా మారాను మధురముగా మార్చును నీకై మారని తలరాతని దిగులు పడకుమా మారాను మధురముగా మార్చును నీకై వేలులతో అవే వేలులతో నిన్ను తృప్తి పరచును సియోను దేవుడే కనికరాపురుడే నీ కన్నీరు తుడుచును సియోను దేవుడే కనికరాపురుడే నీ కన్నీరు తుడుచును అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపోనివడు నిన్ను ఒంటరి పోరాటమే విసుగురేపినా పొందిన పిలుపే భారమైపోయినా ఆత్మీయులందరూ అవమానిస్తున్నా నమ్మదగిన వారు లేక నిరాశతో నిలచిన ఒంటరి పోరాటమే విసుగురేపినా పొందిన పిలుపే భారమైపోయినా ఆత్మీయులందరూ అవమానిస్తున్నా నమ్మదగిన వారు లేక నిరాశతో నిలచిన పిలుపునే విరచి మరలిపోకుమా న్యాయాధిపతియే నాయకులుగా నిలచెను పిలుపునే విరచి వెళ్ళిపోకుమా న్యాయాధిపతియే నాయకులుగా నిలచెను పిలచిన దేవుడు నిన్ను మరచిపోవునా పిలచిన దేవుడు నిన్ను మరచిపోవునా సియోను దేవుడే కనికరాపురుడే నీ కన్నీరు తుడుచును సియోను దేవుడే సిగ్గుపడనివ్వడు కనికరాపురుడే నీ కన్నీరు తుడుచును అసమానుడైన వాడు అవమానపరచడు నిన్ను ఓటమి ఎరుగని మన దేవుడు ఓడిపో
దేవాతి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఆయన పాత దినములన్నీ కూడా నిన్ను కాపాడు నూతనమైన దినములో నిన్ను ప్రదర్శిస్తున్న దేవుడు నీ పరిస్థితులు మార్చడానికి ఆయన నీతో ఉన్నాడు. నీ అనుకున్న కార్యములు జరిగించడానికి నీతో ఉన్నాడు. మానవంటి జీవితంలో ఎదురవుతున్న చేదైన పరిస్థితులు మార్చడానికి ఆయన నీతో ఉన్నాడు. ఎన్నో పరిస్థితులు ఎదుర్కొంటున్నావేమో, ఎవరికి చెప్పుకోలేక నీలో నీవే సతమవుతున్నావేమో. నీ పరిస్థితిని చూసి అనేకులు వేదన చేస్తున్నారేమో, నీ స్థితిని చూసి అందరూ నవ్వుతున్నారేమో, నీకున్న కొలువును చూసి పలు విధాలుగా మాట్లాడుతున్నారేమో. దేవాతి దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. మేలులతో నిర్ణయాన్ని నిన్ను తృప్తిపరుస్తాను, మేలులతో నేను ఆశీర్వదిస్తానని, మేలులతో నేను హెచ్చిస్తాను దేవుడు మాట్లాడుతున్నాడు. నీ ప్రయత్నాన్ని విడువకు, దేవుని దగ్గర ప్రార్థించే ప్రయత్నాన్ని విడువకు, దేవుని దగ్గర అడిగే ప్రయత్నాన్ని విడువకు, దేవుని దగ్గర గోసాడే విధానాన్ని నువ్వు విడువకు, నీవు దేవుని సన్నిధిలో కాచే కన్నీరు విడువకు, దేవునికి నువ్వు దూరము కాకు. దేవుడు నిన్ను మేలుతో నింపాలి అంటే, దేవుని కార్యాలు నువ్వు చూడాలి అంటే, దేవుని జీవితాన్ని కలగ చేసుకుని అద్భుతములతో నింపాలి, మేలుతో నింపాలి అంటే నీ ప్రయత్నాన్ని మరువకు. ఈ మొదటి జాబుల ప్రార్థన మరువకు, ఆయన సన్నిధిని మరువకు, నిడుపులకు మర్చినట్లుగా కన్నీరుకు మర్చిన విడువకు. దేవుని సన్నిధిని మరువకు, దేవునికి దూరము కాకు. ఏ మాత్రము నీవు దేవుని సన్నిధికి ఎడలిపోకు. దేవుడు నిన్ను మేలుతో నింపాలి అనుకుంటే, దేవుని కార్యము నీ జీవితంలో జరగాలి అంటే దేవునికి దూరము కాకు. ప్రేమైన దేవుడు ఎన్నో ఆయన ఆశీర్వదించబోతున్నాడు. మేలుతో హృదయాన్ని తృప్తిపరచాలనుకుంటున్నాడు. ఓ నీ యొక్క జీవితాన్ని ఆశీర్వదించాలనుకుంటున్నాడు. నీ మాలా వంటి జీవితాన్ని మధురంగా మార్చాలనుకుంటే దేవునికి దూరము కాకు, దేవుని కార్యాలకు దూరము కాకు.
దేవుని సన్నిధికి దూరము కాకు, దేవుని ఆత్మకు దూరము కాకు, దేవుని యొక్క సన్నిహితమైన జీవితం నుంచి దూరము కాకు. దేవుడిని ఆశీర్వదించాలని ఎదురు చూస్తున్నాడు. మేలులతో నేను తృప్తి పరచాలని ఆయన ఆశపడుతున్నాడు. నేను ఆయన హెచ్చించాలని ఆశపడుతున్నాడు. ఎలాంటి పరిస్థితి వచ్చినా నేను హెచ్చించాలని ఎదురు చూస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. సుడి గాలిలో జడివానలోనైనా ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము, నీవు వెలిగించిన దీపము. అందరూ పాడుదాం, అందరూ పాడుదాం. నీవు వెలిగించిన దీపము, నా దీపము యేసయ్యా, నీవు వెలిగించినావు. సుడి గాలిలో ఆరిపోదులే నీవు వెలిగించిన దీపము, దేవుని నామాన్ని బలపరచబడుదాం. వెలిగించువాడు ఆయన, దేవుడిని దేవునికి అప్పగించి ఈ దేవుడిని దేవుని పని కొరకు వెలిగించాలని, దేవుని సేవ కొరకు వెలిగించాలని, ఆయన సన్నిధి పని కొరకు వెలిగించాలని పాడు. నిండుగా
దీపం ఎప్పుడు ఆరిపోయాను, ఈ రోజు కొరకు వెలిగించావు, ఈ దినము కొరకు వెలిగించావు, ఈ ఆరాధన కొరకు వెలిగించావు, నూతనమైన సంవత్సరము కొరకు వెలిగించావయ్యా. హృదయపూర్వకంగా ప్రభువుని సన్నిధానములో అడుగుదాం. ప్రభు సన్నిధిలో హృదయాన్ని దేవునికి అప్పగించు. ఎదుర్కోవచ్చిన నూతనమైన దినములలో దేవుని సన్నిధికి అప్పగిద్దాం. ప్రార్థన చేసుకుందాం. దేవుని సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడు మహోన్నతుడు ధరుడైన మా ప్రభువా, నీ సర్వోన్నతమైన నామానికి వందనాలు, స్తోత్రాలు బాబు. కోరిక ప్రారంభించినది మొదలుకొని ఈ సమయం వరకు నన్ను నడిపించుకున్న విధానం బట్టి నీకు స్తోత్రాలయ్యా. పాటల్లో మీరున్నారు, ఇప్పుడు చేసిన ప్రార్థనలో మీరున్నారు, ఆరాధనలో మీరున్నందుకు నీకు వందనాలు. మా జీవితాలకు మీ వెలుగును నింపునందుకు నీకు స్తోత్రాలు ప్రభా. ఒకట దినాలన్నీ కూడా నువ్వు కాచి కాపాడినావు ప్రభా. నూతనమైన శుభ్రంలో అడుగు పెట్టడానికి నువ్వు చూపిస్తున్నందుకు నీకు వందనాలు. సమయంలో వాక్యంలోనికి వెలుచుండగా వాక్యంలో మీరు మాట్లాడి సంఘానికి కావలసిన మాటలను, కుటుంబాలకు కావలసిన మాటలను మీరు అందించి శిలలో జరుగుతున్న ఆరాధనలు దాక్షులకు తోడుగా ఉండి బలహీనులు బాబు నడిపిస్తుండగా సహాయం అందించి మోషతో మాట్లాడిన దేవాని దాక్షులతో మీరు మాట్లాడి బలహీనులను కాకుండా బలవంతుడుగా నీ దాక్షులు నడిపించి అయా కార్యక్రమం అంతా ఘనంగా మహిమకరంగా జరిగించుకోండి. ఈ సమయం అంతా నీకు అప్పగిస్తుండగా నాయన చెరువు వచ్చిన బిడ్డలందరినీ ఆశీర్వదించి వారి వారి కుటుంబాలన్నీ కూడా మీరు ఆశీర్వదించి ప్రారంభం మొదలుకొని ముగింపు నీ ఆత్మశోధలో ఉండి నాయన వాక్యంలో ప్రతి వారిని దర్శించండి. యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థన చేసి వేడుకొంచుం. ఆమేన్. అందరు లేచిన పరిశుద్ధ గ్రంథం నుంచి కీర్తన భాగం 23వ కీర్తన. పరిశుద్ధ గ్రంథం నుంచి కీర్తన భాగం 103వ కీర్తన మొదటి నుంచి 6 వచనాల గ్రంథ పఠనం చదువుకుందాం. దేవుని సన్నిధిలో దేవుని శక్తిలో కీర్తన భాగం 23వ కీర్తన మొదటి నుంచి 6 వచనాలు మనం చిన్నారి చదివిపిస్తుండగా ప్రతి వారు వాక్యానికి ప్రతి వాక్యం చెప్తాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. ఆయన నన్ను కరుణింపజేస్తున్నాడు, శాంతికరమైన నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సెలవిచ్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములో నన్ను నడిపించుచున్నాడు. నేను సంచరించినను ఏ అపాయములకు భయపడను.
ఆశీర్వదించును గాక. దైవ సభలో కూర్చున్నాము. సమయంలో పాటలు పాడారు. ఎవరున్నారు దేవుని సన్నిధిలో? సమేరా ఒక పాట పాడి దేవుని సన్నిధిలో ముందుకున్నాడు. ఏ టైం ఎప్పుడు ఎవరిని పిలుస్తారో వాళ్ళు కరెక్ట్గా రెడీగా ఉండాలి. దేనికైనా సరే. నువ్వు కాకపోతే మీ చెల్లి కాకపోతే మీ అమ్మాయి ఎందుకని గ్రేస్ అన్న పాడాలి. లేకపోతే రాహేల్ పాటలు రెడీగా ఉంది. కోటిపల్లి కోట నుంచి వచ్చింది. మీరు పాడకపోతే చెప్పండి, నేను పాడతానంటే రాహేల్. లంగరేసినావా నా నావకు కొట్టుకుని పోకుండా నీ చివరకు. లంగరేసినావా నా నావకు పట్టు జారిపోకుండా నా బ్రతుకుకు. అలలను అదిమి పెట్టి అలజడి అనగొట్టి తీరం చేరేదాకా నావలో నాడుగు పెట్టి కలవర విడిచిపెట్టి కలతను తరిమి కొట్టి ఊపిరి ఆగేదాకా ప్రేమతోనే చంకబెట్టి లోక సంద్రాన నా జీవనౌక అతరికి చేరేదాకా సాగుగాక, నిగరికి చేరేదాకా సాగుగాక. లంగరేసినావా నా నావకు కొట్టుకుని పోకుండా నీ చివరకు. లంగరేసినావా నా నావకు పట్టు జారిపోకుండా నా బ్రతుకుకు. చుట్టూ ఉన్న లోకం మాయదారి సుడిగుండం పట్టినడి సంధాన పట్టినది వైనం. చుట్టూ ఉన్న లోకం మాయదారి సుడిగుండం నటినడి సంధాన పట్టినది వైనం. రకాసి ఎలవెన్నో ఎగసి ఎగసి పడుతుంటే వచ్చేస్తున్నని చూస్తూ మురిసి మురిసిపోతుంటే నా ఆశలన్ను కరిగి ఒంటరిగా నేనుంటే నిరాశ వలలు తెప్పి నిరీక్షణతో నన్ను పిలిచి చూసాను నీ వైపు. చూసాను నీ వైపు
హల్లెలూయా. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో మొదటిగా దేవుని నామానికి వందనాలు. చేరి వచ్చిన మీ అందరికీ యేసయ్య పరిశుద్ధ నామమున ప్రత్యేకమైన వందనాలు తెలియపరుచుకుంటున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. అందరి చేతిలో టీ ఉంది, ఎలా చెప్పాలో వందనాలు తెలియక నా ఏం చూస్తున్నారు. వందనానికి ప్రతి వందనం. అందరూ బాగున్నారండి. పాత సంవత్సరంలో అందరూ కూడా బాగుండాలి, అలాగే నూతనమైన సంవత్సరంలో ఇంతకన్నా బాగుండాలి. హల్లెలూయా. దేవుని కృపను బట్టి దేవుని సన్నిధానంలో క్రిస్మస్ వేడుకలను దేవుడు ఘనంగా జరిగించారు. అలాగే నూతనమైన సంవత్సరములో మరి మనలందరినీ కూడా ప్రవేశపెట్టడానికి మరి దేవుని సన్నిధిలో మనలందరినీ కూడా ఈ స్థలానికి దేవుడు సమకూర్చాడండి. గత దినాలు మనం జ్ఞాపకం చేసుకుంటే చాలా భయంకరమైన పరిస్థితులు ఎన్నో మనము ఎదుర్కొన్నాము. ఎన్నెన్నో పరిస్థితులు కూడా దేవుడు దాటింపజేసి ఈ రోజు దేవుని సన్నిధిలో ఇలాగ నిలబడడానికి దేవుడు ఎంతగానో కృప చూపించున్నారు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఏ సంవత్సరం అయినా, ఏ నెల అయినా, ఏ రోజు అయినా విశ్వాసముతో అడిగితే దేవుడు తప్పక కార్యాన్ని దేవుడు చేస్తాడు. హల్లెలూయా. మనము ఎలాగ అడగాలండి దేవుని సన్నిధిలో? మనము విశ్వాసముతో మనము దేవునిలో మనము అడగాలి. దేవుని సన్నిధిలో ప్రియులారా, మన జీవితంలో అనేకమైన సంవత్సరాలు వచ్చినాయి, వెళ్ళిపోయినాయి. కానీ ఆ గత సంవత్సరాల్లో ఉన్న జీవితాన్ని మనం గుర్తు చేసుకుంటే ప్రతి సంవత్సరము కూడా దేవుడు మనల్ని అంచెలంచెలుగా దేవుడు మనల్ని ఆశీర్వదిస్తున్నారు. హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధానములో మనము గత రోజులు మనము జ్ఞాపకము చేసుకుంటే ఆనాటి నుంచి నేటి వరకు మనం వాటిని జ్ఞాపకము చేసుకుని ఆలోచన చేస్తే గత రోజులు చాలా కష్టతరమైన రోజులు. ఆ భయంకరమైన రోజులన్నీ కూడా దాటి ఈ రోజున ఉన్నతమైన స్థితిలోనికి చేరుకోవడానికి దేవుడు కృప చూపించారంటే కేవలము మన శక్తి అండి, మన బలమా అండి, మన జ్ఞానమా అండి, మన ఆలోచన అండి? హల్లెలూయా. కేవలము దేవుని యొక్క కృప. హల్లెలూయా. నూతనమైన సంవత్సరంలో ఉంటాము అని ఆనందముతో ఉన్నవారు ఈ రోజు నూతనమైన సంవత్సరంలో వాళ్ళు లేరు. కుటుంబాలతో ఉంటామనుకున్న వారు, నూతనమైన సంవత్సరాన్ని ఎదుర్కొంటామనుకున్న వారు భయంకరమైన పరిస్థితుల్లో ఈ రోజు కొట్టుమిట్లాడుతున్నారు. గమనించండి ప్రియులారా, దేవుని స్థలంలో ఈ రోజు చిన్నబాబు చెప్తున్నాడు, కాకినాడలో దాదాపు 3 యాక్సిడెంట్లు అయినాయి. వారు ఈ రోజు ఎక్కడో ఉండాలనుకున్నారేమో, నిజానికి దేవుని సన్నిధికి వెళ్ళాలనుకున్నారో, లేకపోతే కుటుంబంలో కలిసి సంతోషించాలనుకున్నారో, ఎక్కడి నుంచి వస్తున్నారు, ఎక్కడికి వెళ్తున్నారు, వారి ఆశలేటో వారి ఆలోచనలేటో తెలియదు. ఒక్క క్షణములో వారి జీవితం ఏమైపోయిందండి, ఎవరు ఎక్కడున్నారో కూడా తెలియదు. కొంతమంది గాయాలతో ఉంటే హాస్పిటల్లో ఉండొచ్చు, లేక ప్రాణాలు పోయి ఉంటే వాళ్ళు సమాధి పెట్టిలో ఉండొచ్చు, లేక వారి కుటుంబము శోక సముద్రములో మునిగి ఉండొచ్చు. కానీ మన దేవుడు నమ్మదగిన వాడు. మనల్ని ఏ స్థితికి కూడా గురి చేయకుండా ఈరోజు నిన్ను నన్ను కూడా ఈ రోజు నిలబెట్టాడంటే కేవలము దేవుని కృప. హల్లెలూయా, హల్లెలూయా. లేకపోతే ఈ జీవితము ఎలా కొట్టుకుని పోయేదండి? గాలి ఎటు ఇసురుతుందో అటు గురి లేకుండా ఎగిరిపోయినట్లుగా వెళ్ళిపోయేది. కానీ దేవుడు ప్రేమించి కనికరించి ఆయన కృపను మన మీద ఉంచి ఈరోజు మనల్ని ఆయన సన్నిధిలో ఆరాధన చేయడానికి దేవుడు ఎంతగానో కృప చూపిస్తున్నాడు. పరిశుద్ధ గ్రంథం నుంచి కొన్ని మాటలు చూడండి. దేవుడు మన పట్ల చేసిన ఉపకారములను మనం జ్ఞాపకం చేసుకునొచ్చు. ఆయన మన మీద ఎంతను ప్రేమను అని చూపిస్తున్నాడు. ఆయన కార్యాలు ఎలాగుంటాయి అన్నది
జీవ గ్రంథములోంచి కొన్ని మాటలు చూద్దాం. చూడండి, హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, దేవుని సన్నిధానములో హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము, దేవుని సన్నిధిలో 11వ వాక్యాన్ని చదువుకుందాం. మీరు మందులు కాక విశ్వాసము చేతను ఓర్పు చేతను వాగ్దానములను స్వతంత్రించుకుని వారి పోలి నడుచుకున్నట్లుగా మీలో ప్రతివాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరిది వరకు కనుపరిచిన ఆసక్తిని తుదమట్టుకు కనుపరచవలెనని అపేక్షించుచున్నాను. హల్లెలూయా. దేవుని సన్నిధానములో పౌలు భక్తుడు దేవుని వాక్యము మనతో మాట్లాడుచుంది. దేవుని సన్నిధానంలో ఒక వ్యక్తి ఎలా ఉండాలటండి? మందుడు కాకుండా. మందుడు అంటే సోమారి జీవితము, ఒక దుర్బలమైన జీవితము. దాని గురించి చెప్పాలనుకుంటే ఆ జీవితానికి ఒక అర్థం ఉండదు, ఆ జీవితానికి ఒక వెలుతురు ఉండదు, ఆ జీవితానికి ఒక నిర్ణయం ఉండదు, ఆ జీవితానికి ఒక విశ్వాసం ఉండదు, ఆ జీవితానికి ఒక కార్యము చూడాలన్న ఆలోచన ఉండదు, ఆ జీవితానికి ఎలాంటి మేల్కొల్పు ఉండదు. ఆ జీవితాన్ని ఏమని పోలుస్తున్నాడండి? మందము అని పోలుస్తున్నాడు. హల్లెలూయా. అలాంటి జీవితాలు మనవి కాకూడదని, మన జీవితాలు ఆశీర్వదింపబడిన జీవితాలు, మన గురి దేవుని యొద్దకు చేరే గురిగా ఉండాలని, మనము దేవునితో కలిసి నడవాలని, మన ఆత్మీయ జీవితము దేవునితో కలిసి కొనసాగాలని దేవుని వాక్యం మనకి బోధిస్తుంది. హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డలారా, మందమతులు కాకుండా దేవునితో కలిసి విశ్వాసముతో కొనసాగించమని ఒక వ్యక్తి జీవితాన్ని కింద రాయబడింది. చదువుదాం ముందుకి. మనం చూసినట్లయితే, దేవుడు అబ్రహామునకు వాగ్దానం చేసినప్పుడు తనకంటే గొప్పవాడు తోడు ప్రమాణము చేయలేకపోయాను. చాలండి. హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డ, ఇక్కడ అబ్రహాముతో దేవుడు వాగ్దానము చేస్తున్నాడు. అబ్రహాముతో దేవుడు ఒక వాగ్దానాన్ని ప్రకటిస్తున్నాడు. మనము నమ్మిక కలిగించాలి అంటే ఒక వ్యక్తిని నమ్మకముతో మనము ఆ నమ్మికాన్ని మనం పుట్టించాలంటే ఎక్కువగా ఏమని చెప్తామండి? తల్లి తోడను, తండ్రి తోడను, చివరికి బైబిల్ కూడా మనం ఆధారం చేసుకుని కొన్ని మన ప్రమాణాలు చేస్తూ ఉంటాం. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, దాని మీద ప్రమాణము చేయడానికి నీవెవడవని దేవుని వాక్యం సెలవిస్తుంది. ఆ గ్రంథము నీదా? దాన్ని రచించిన వ్యక్తివి నీవా? దానిలో ఒక్క మాటైనా పాటించే వ్యక్తివి నీవా? దాని మీద చెయ్యి ఉంచుడు. ఈ రోజు ఈ గ్రంథాన్ని పట్టుకోవడానికి కూడా మనకి అర్హత లేదు. ఈ గ్రంథములో ఉన్న వాక్యాన్ని మనము పట్టించలేని జీవితాలు మనము, ఈ గ్రంథములో ఉన్న మాటను మనము పట్టి జీవించలేని జీవితాలు మనవి. ఇలాంటి జీవితాలను బైబిల్ మీద ప్రమాణము చేయడానికి ఏమాత్రము కూడా వీలు లేదు. కానీ ఇక్కడ దేవాతి దేవుడు ఆయన ఒక ప్రకటన చేస్తున్నాడు, ఒక మాటను విడుదల చేస్తున్నాడు. అబ్రహామును విషయమై ఒక మాటను అక్కడ దేవాతి దేవుడు వాగ్దాన రూపంగా మాట్లాడుతున్నాడు. ఏమని మాట్లాడుతున్నాడండి? ఏ గొప్ప వారి తోడు అని ప్రమాణము చేయలేక పోయెను గనుక. హల్లెలూయా. ఏ తోడని చెప్పడం లేదు ఇక్కడ దేవుని వాక్యము. ఆకాశము తోడని, భూమి తోడని, ఆ వ్యక్తి తోడని, ఈ వ్యక్తి తోడని చెప్పడం లేదు. దేవుడే స్వయముగా ఒక వాగ్దానాన్ని అబ్రహాముకు చేస్తున్నాడు. హల్లెలూయా. దేవుని సన్నిధానములో దేవుడే కలగజేసుకుని నీకు ఒక వాగ్దానాన్ని నీకు ఒక వాగ్దానం నీకు ఇవ్వాలనుకుంటే నీవు దేవునికి ఇష్టమైన వ్యక్తిగా నీవు ఉండాలి. ఈరోజు కూడిక అయిపోయిన వెంటనే వాగ్దానాలు సంఘములు ఇవ్వబడతాయి. ఆ వాక్యాన్ని తీసుకుని ఎంతో సంతోషిస్తావు. ఆ వాక్యంలో ఆ దాన్ని బట్టి నీవు ఈ సంవత్సరం అంతా నీవు నడవడం అనేది విషయాన్ని మర్చిపోతావు. హల్లెలూయా. హల్లెలూయా. ఈ వాక్యము దేవుని సన్నిధిలో గత సంవత్సరము నాకు ఒక వాగ్దానం వచ్చింది.
నీవు అడుగు పెట్టు చోట భయమును నేను పుట్టిస్తానని. హల్లెలూయా. ఇది ఎవరి వాక్యం అండి? ఇది దేవుని వాక్యము. నాకు భయపడవలసిన పని లేదు, దేవునికి మనము భయపడాలి. కానీ ఇక్కడ దేవుని వాక్యం ఒకటి ప్రకటిస్తుంది, ఎవరి యొక్క తోడని దేవుడు మాట్లాడడం లేదు, కానీ ఒక వాగ్దానాన్ని అబ్రహాము జీవితంలో ప్రకటన చేస్తున్నాడు. ఈరోజు మన జీవితంలో ఒక వాగ్దానాన్ని ప్రకటన చేయాలి అంటే అబ్రహాము లాంటి జీవితం మనము కలిగి ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఇంకా కిందికి మనం చదువుకున్నట్లయితే ప్రియులారా, తన తోడు అని ప్రమాణము చేసి నిశ్చయముగా నేను నిన్ను ఆశీర్వదింతును, నిశ్చయముగా నిన్ను విస్తరింపచేతును. హల్లెలూయా, హల్లెలూయా అని చెప్పాను. దేవుని సన్నిధానంలో అబ్రహాముతో దేవుడు ఏమని చెప్తున్నాడండి? నిశ్చయముగా నిన్ను నేను ఆశీర్వదిస్తాను. 2026లో నిత్యముగా నిన్ను నేను ఆశీర్వదిస్తాను. దేవుని వాక్యం సెలవిస్తుంది. హల్లెలూయా. నిత్యముగా నిన్ను 26లో నిన్ను విస్తరింపజేస్తున్న దేవుని వాక్యం చెప్తుంది. ఎందుకంటే దేవుని వాక్యానికి అనుగుణంగా ఉన్న వారి జీవితంలో విస్తరణ, ఆశీర్వాదము, గొప్ప మేలు దేవుడు కలిగిస్తున్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రోజు ఇంత ప్రయాసపడి దేవునికి ఎందుకు వచ్చాము? ఈ రోజు ఎక్కడన్నా ఉండాల్సిన సమయాన్ని కేటాయించుకుని దేవుని మందిరంలో ఎందుకు కూర్చున్నామంటే ఈ రోజు దేవుని యొక్క సంవత్సరంలో మొదలవుతున్న దినము దేవునితోనే మొదలవ్వాలి. హల్లెలూయా. లోకములతో మాత్రము మొదలవడానికి వీల్లేదు. ఇక్కడ దేవుని సన్నిధిలో అబ్రహాము ఏమంటున్నాడండి? నిశ్చయముగా నిన్ను నేను ఆశీర్వదిస్తాను, నిశ్చయముగా నిన్ను నేను విస్తరింపజేస్తాను. హల్లెలూయా. ఆశీర్వాదము లేకపోతే, దేవుని యొక్క విస్తరణ మనకి లేకపోతే, ఎన్ని సంవత్సరాలు వస్తేనేవి రాకపోతే ఏమి? హల్లెలూయా. నీ జీవితంలో గొప్ప ఆశీర్వాదం చూడాలి అంటే నువ్వు ఏమి కాకూడదు? మందమధురాలుగా నీవు ఉండకూడదు. మందమధుడుగా నీ జీవితాన్ని నీవు పాడు చేసుకోకూడదు. నీ జీవితాన్ని ఎక్కడ గడపాలి? దేవునితో గడపాలి. ఎందుకంటే అబ్రహాము విశ్వాసమునకు, హల్లెలూయా, ఆ విశ్వాసం మీద ఆధారపడి కష్టమైన శ్రమైన అబ్రహాము దేవుని వైపే చూశాడు, కానీ మనుషుల వైపు ఏ మాత్రము కూడా అబ్రహాము చూడలేదు. హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డ, అబ్రహాముకు చేసిన వాగ్దానాన్ని మన జీవితంలో నెరవేర్చడానికి ఆయన జీవ గ్రంథంలో ఉండి ఆయన మనతో మాట్లాడుచున్నాడు. దేవుని సన్నిధానములో అబ్రహాము ఆశీర్వాదము, అబ్రహాము విస్తరణ మన జీవితానికి కావాలి. హల్లెలూయా. ఇంకా ముందుకి మనం చూసినట్లయితే ప్రియులారా, ఆ మాటలు నమ్మి అతడు ఓర్పుతో సహించి ఆ వాగ్దాన ఫలమును పొందెను. మనుషులు తనకంటే గొప్ప వారితోను అని ప్రమాణము చేతురు. వారి ప్రతి వివాదాంశమును పరిష్కరించి ప్రమాణమే వివాదాంశమును పరిష్కారము చేయునది ప్రమాణమే. ఈ విధముగా దేవుడు తన సంకల్పం నిశ్చలమైనదని ఆ వాగ్దానమునకు వారసులైన వారి మరి నిశ్చయముగా కనపరచునని ఉద్దేశించిన వాడై అబద్ధమాడచాలని నిశ్చలమైన 2 సంగతులను బట్టి మన ఎదుట ఉంచబడిన నిరీక్షణను చేత పట్టుకును కరుణాగతులమైన మనకు బలమైన ధైర్యమును కలుగునట్లు ప్రమాణము చేసి వాగ్దానమును దృఢపరచెను. హల్లెలూయా. దేవుని సన్నిధానంలో ఆయన అబ్రహాము దేని కొరకు దేవుడు చేసిన వాగ్దానము ఏమిటంటే, ప్రేమైన దేవుని బిడ్డ, దేవుని సన్నిధిలో అబ్రహాముకు దేవుడు బిడ్డనిస్తానన్నాడు. అబ్రహామునకు దేవుడు సంతానాన్ని కలగజేస్తున్నాడు. ఆ సంతానం ఎలా ఉంటుంది అన్నాడండి? ఆయన
ఆకాశపు నక్షత్రము వలెను ఇసుక రేణు వలెను నిన్ను నేను ఆశీర్వదిస్తా అన్నాడు. హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డ, దేవుని సన్నిధానంలో అబ్రహామును ఆశీర్వదించినప్పుడు, అబ్రహామును దేవుడు దీవించినప్పుడు, అబ్రహామును విస్తరించి ఆశీర్వదిస్తాను అన్నప్పుడు అబ్రహాము గర్భాన పిల్లలు మాత్రము లేరు. హల్లెలూయా. శారా గర్భము తెరవబడలేదు. శారాకు ఏ మాత్రము కూడా పిల్లలు కలిగే అవకాశము కూడా లేదు. ఏ మాత్రము కూడా వారి ముసలితనంలో ఉన్న వారి జీవితంలో మరలా పిల్లలు పుడతారన్న ఒక నమ్మకము కూడా లేదు. అలాంటి పరిస్థితిలో దేవుడు వాగ్దానాన్ని చేస్తున్నాడు. హల్లెలూయా. వాగ్దానం ఎలా ఉంటదంటే భయంకరమైన చీకటిలో నీకు వెలుగునిస్తాను అన్నట్లుగా దేవుని వాగ్దానము ఉంటూ ఉంటుంది. హల్లెలూయా. నేను చీకట్లో ఉన్నాను, నా పరిస్థితి చాలా భయంకరంగా ఉంది, నేను చాలా భయంకరముగా నా జీవితాన్ని కొనసాగిస్తున్నా అన్న ఒక పరిస్థితిలో జీవితాన్ని కొనసాగిస్తున్న ఈ రోజుల్లో దేవుని వాగ్దానము చాలా గొప్పదిగా ఉంటూ ఉంటుంది. హల్లెలూయా. హల్లెలూయా. ప్రేమైన దేవుని బిడ్డ, దేవుని సన్నిధిలో దేవుని నూతనమైన సంవత్సరాన్ని ఎదుర్కొని దేవుని సన్నిధిలో కొనసాగిన తర్వాత కొన్ని మాటలు మనము హెచ్చరించుకుందాం. నూతనమైన సంవత్సరము దగ్గర పడితే దయచేసి అందరూ మోకరిద్దాం. అందరూ మోకరిద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. దేవుని సన్నిధానములో అందరము కూడా మోకరించి అబ్రహామును ఆశీర్వదించినట్లుగా, అబ్రహాము జీవితాన్ని దేవుడు ఆశీర్వదించినట్లుగా, అబ్రహాము జీవితాన్ని దేవుడు హెచ్చించినట్లుగా, అబ్రహాము జీవితాన్ని దేవుడు వాగ్దాన పూరితముగా మార్చినట్లుగా, మన జీవితాన్ని దేవుడు వాగ్దాన పూరితముగా దేవుడు మార్చినట్లుగా దేవుని సన్నిధిలో అందరము కూడా మోకరించి అడుగుదాం. హల్లెలూయా. 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 స్తోత్రం. హల్లెలూయా. 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 ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిను యేసయ్యా, ప్రత్యుత్తరమివ్వయ్యా. ఒక ఆశ ఉందయ్యా, నా కోరిక తీర్చయ్యా, నా మనవిను యేసయ్యా, ప్రత్యుత్తరమివ్వయ్యా. యవ్వన కాలమందుని కాని మాయగా నన్ను మార్చవా. యవ్వన
ఒక ఆశ ఉందయ్యా నా కోరిక తీర్చయ్యా నా మనవి యేసయ్యా రక్షించనివ్వయ్యా ఒక ఆశ ఉందయ్యా నా కోరిక తీర్చయ్యా నా మనవి యేసయ్యా రక్షించనివ్వయ్యా ఒక ఆశ ఉందయ్యా నా కోరిక తీర్చయ్యా నా మనవి యేసయ్యా రక్షించనివ్వయ్యా. పరిశుద్ధుడు మహోన్నతుడు మా ప్రభువాని నామాన్ని పొందనాలు. ఇదిగో నాయన నూతనమైన సంవత్సరంలో మమ్మల్ని ప్రవేశపెట్టినందుకు నీకు స్తోత్రాలు. చేరువచ్చిన ప్రతి గుడిని దీవించండి. గత జీవితంలో ప్రతి పరిస్థితిని మార్చి నూతనమైన సంవత్సరంలో గొప్ప ఆనందాన్ని ప్రతి బిడకు దయచేసి